హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కరెక్ట్‌గా 2 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చాను కదా! వచ్చిన తర్వాత నా హ్యాపీనెస్ డబుల్ అయ్యిందండి. ఎందుకంటారా? ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా! ఆ షార్ట్‌లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే నాకు గూగుల్ పిన్ యాడ్సెన్స్ అనేది వచ్చింది కదా! అది నా చేతికి అందిన తర్వాత ఆ హ్యాపీనెస్ అనేది చెప్పలేనంత. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూపండి. ఈ గూగుల్ యాడ్సెన్స్ వచ్చిన తర్వాత మనకి యూట్యూబ్లో ఏదో వచ్చేస్తుంది, ఎంతో సంపాదించేస్తాం కాదండి. మనం చేసిన పనికి కష్టానికి ఫలితం దక్కింది అని ఆనందం. ఏ పనిలోనైనా విజయం సాధించాలన్నా మనకి శ్రద్ధ, దాని మీద నమ్మకం మన మీద మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడే ఏ పనైనా మనం చేయగలుగుతాం. మనకు రాని పని అంటూ ఉండదండి. ఏదైనా చేయగలమన్న ధైర్యంతో ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి పనిని మనం నేర్చుకోగలుగుతాము, అది చేయగలుగుతాం కూడా. అందులోని ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేనిదంటూ ఏది ఉండదని నిరూపించాలి. నేను చేసింది చాలా చిన్నదే చెప్పాలంటే. కాకపోతే ఇది మొదటి అడుగు కదండి. మొదటి అడుగు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మనం ఎన్ని మెట్లు ఎక్కినా కూడా ఆ మెట్లు ఎక్కినప్పుడు ఇచ్చిన ఆనందం కంటే మొదటి అడిగినప్పుడు ఇచ్చిన ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది కదా! అదే అండి ఈరోజు జరిగింది. అయితే మనం ఇలాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్నా, ఏదైనా పని చేయాలని ముందుకి పూనుకున్నాము, ఆడవాళ్ళు ముందు ప్రయత్నం చేశారు అంటే, ఒకటి కుటుంబంలో గుర్తింపు అని లేకపోయి ఉండాలి, లేదా తను ఎన్నో ఆటిపోట్లైనా తిని ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి అని గట్టి పట్టుదల అనేది పేర్కొంటుంది. ఇది ఎంతమంది అవునంటారు? ఇది ఖచ్చితంగా అందరూ అవును అనవలసిందే. ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఏదో ఒక సమయంలో ఇంట్లో కానీ, ఫ్యామిలీలో కానీ గుర్తింపు అనేది లేకుండా ఉండవచ్చు. అలాంటప్పుడు ఇలాగ అన్నది ఏదైనా చేసి సాధించాలి, 10 మంది దగ్గర గుర్తింపు తెచ్చుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇది నాకు చేతికి చేరేలాగా చేసిన మీ అందరికీ కూడా కోటి కోటి కృతజ్ఞతలండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని, మనకొచ్చి ఈ కొత్త సంవత్సరం ఉగాది నుంచి నా లైఫ్లో ఇంకా కొత్తగా మంచి జరగాలని, మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. తప్పనిసరిగా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇస్తారు కదా! అయితే ఈ విషయంలో ఒక చిన్న మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. మనకంటే ఎక్కువ సాధించిన వాళ్ళు ఉంటారు, తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ పక్కవారు ఏదో చేసేస్తున్నారని, మనం వాళ్ళు చూసి ఏదో చేసేయాలని, వాడు అది ఏదో కొనేసాడు మనం అది కొనియాలి, మనం ఆడేదో చేసాడు మనం అది చేసేయాలి అంటే ఎప్పటికి కూడా మనం ఏది సాధించినా సంతృప్తి అన్నది మనకి ఎప్పటికీ దొరకదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా పక్కవాడితో పోటీ పడుతూ మనం ఏ పని చేయకూడదు. మన జీవితంలో ఎదుగుదల మొదలైందంటే మనకు తెలియకుండానే మొదలవుతుంది. ఎందుకంటే మనకు మనమే పోటీ, మనకు మనమే సాటి.